నమస్కారం. ఎస్ఎల్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు లక్ష్మీ కుమారి. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా ఎస్ఎల్టీ ఛానల్ పెన్ పవర్ పేపర్ ప్రారంభోత్సవం. హాజరైన అతిరథ మహారథులు. న్యూస్ ఛానల్ నిర్వహణ కత్తి మీద సాము. ఎస్ఎల్టీ ఛానల్ ప్రారంభోత్సవంలో జ్యోతుల ఉవాచ. తప్పు ఒప్పులపై సరైన రీతిలో స్పందించాలి. రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తుల ఉద్ఘాటన. దేశంలోనే తెలుగు మీడియాకి అత్యంత ప్రాధాన్యత. మాజీ ఎమ్మెల్యే కురసాల వెల్లడి. ప్రజలు ప్రభుత్వానికి మధ్య వారధి మీడియానే. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రకటన. అంగరంగ వైభవంగా ఎస్ఎల్టీ ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం జరిగింది. కాకినాడ వలసపాకల్లోని సింహాద్రి నగర్ లో ఉన్న ఛానల్ ప్రధాన కార్యాలయం మరియు స్టూడియో వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నెహ్రూ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం సిస్టమ్ రూమ్ రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ప్రారంభించారు. ఎప్పుడు వచ్చారు సార్? ఏదో ఊళ్ళో ఉంటలేదని అన్నారు. సందర్భంగా ఛానల్ అధినేత దోడల శ్రీనివాసరావు అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో పెన్ పవర్ పేపర్ను తోట త్రిమూర్తులు ఆవిష్కరించి పేపర్ ప్రతులను అతిథులకు అందజేశారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజలను ఎన్నికల సమయంలో దేవుళ్ళుగా పట్టం కట్టి ఎన్నికల తర్వాత ఉత్సవ విగ్రహాలు మాత్రమే పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. ఇంతటి ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి సంఘటనలు చాలా బాధాకరమైనవి. ఈ విధానం మార్పుకు అందరూ కృషి చేయాలి. ఇది కేవలం ఇప్పుడు ప్రస్తావించడానికి కారణం ప్రజలు తెలియాలి మాత్రమే. ప్రభుత్వం అమలు చేసే కొన్ని సంక్షేమ పథకాలలో లోపాలు తలెత్తడం సహజం. వాటిని ఎత్తి చూపుతూ ప్రతిపక్షాలు కూడా దూసిపోవడం కూడా అంతే సహజంగా జరగడం జరుగుతుంది. కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కానీ వాటి అమలు చేయడంలో కానీ ప్రభుత్వ అధికార యంత్రాంగం విఫలం కావడం జరుగుతుంది. పెన్ పవర్ తెలుగు దినపత్రిక పెన్ పవర్ తెలుగు దినపత్రికని లాంచ్ చేసినటువంటి శ్రీ తోట త్రిమూర్తుల గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అనంతరం ఎస్ఎల్టీ న్యూస్, ఎస్ఎల్టీ ఛానల్, ఎస్ఎల్టీ భక్తి, ఎస్ఎల్టీ కామెడీ, ఎస్ఎల్టీ మ్యూజిక్, ఎస్ఎల్టీ మూవీస్, ఎస్ఎల్టీ ఓల్డ్ ఈజ్ గోల్డ్
ఛానల్స్లను అతిథులకు ఆవిష్కరించి సెట్ టాప్ బాక్స్ను తోట త్రిమూర్తులు ఆవిష్కరించారు. ఈ చప్పట్లతో బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సెట్ బాక్స్ లాంచ్ చేసిన తోట త్రిమూర్తులు గారు జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ న్యూస్ ఛానల్ నిర్వహణ కత్తి మీద సాము లాంటిదని, దానిని అధినేత శ్రీనివాసరావు సమర్థవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. మీడియా ఛానల్ మరియు పెన్ పవర్ పత్రిక అధినేతలు శ్రీనివాసరావు గారు, నాగ్ గారు, మిత్రులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తున్నటువంటి పత్రికా మీడియా సోదరులకి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సోదరులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ ఎస్ఎల్టీ సంస్థకి పెన్ పవర్ పేపర్ వారికి నిర్మాణం చేసే నిర్వాహకులైనటువంటి మరి శ్రీనివాసరావు, నాగుల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమాన్ని ఒక ఉద్యమ స్థాయిలో తీసుకుపోతామని చెప్పేసి ప్రారంభ ఉపన్యాసంలో మరి చైర్మన్ గారు చెప్పడం చాలా సంతోషం. ఈ పత్రికా వ్యవస్థ ఈనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో చాలా ఆటుపోట్లు ఎదుర్కోవడంతో ఈ వ్యవస్థను ముందుకు నడిపించడానికి చాలా పెద్దలు కూడా తప్పటడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈనాడు ఈ వ్యవస్థలో తప్పనిసరి పరిస్థితుల్లో తప్పులు జరుగుతున్నటువంటి పరిస్థితులు. మిత్రులు శ్రీనివాసరావు గారు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుని దీన్ని ఛాలెంజ్గా నిర్వహిస్తాను, ప్రజాశ్రేయస్సుకు కట్టుబడి ప్రజా అవసరాలకు అనుగుణమైనటువంటి విధానంలో ఒక మెసేజ్ని ఈ జిల్లాలో పంపడం కోసం మరి ఈ సంస్థను మేము స్థాపించామని చెప్పినటువంటి వారికి మనస్ఫూర్తిగా ధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలి, ఆ అవకాశాన్ని కూడా భగవంతుడు ఇవ్వాలి. దానికి మనమందరం కూడా సహకరించాలి. ఆ సహకరించేటటువంటి కార్యక్రమంలో నిర్మమాటంగా వారు వెళుతూ, ఆ నిర్మమాటానికి వెళ్లే పరిస్థితుల్లో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని అధిగమించి ముందుకు వెళ్ళడానికి మాత్రం మనం ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీనియర్ పాత్రికేయులు ఇక్కడ ఉన్నారు చాలా మంది. వాళ్ళ అమూల్యమైనటువంటి సలహాలు కూడా శ్రీనివాసరావు తీసుకోవాల్సినటువంటి అవసరం, ఆ బాధ్యత ఆయనకు ఉందని చెప్పి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాట్లాడుతూ మీడియాకు తప్పు ఒప్పులపై సరైన రీతిలో స్పందించాలని సూచించారు. ప్రింట్ మీడియా ద్వారా పెన్ పవర్ అనేటువంటి ఒక పాత్రికని ఈరోజు ఇక్కడ నడుపుతున్నటువంటి మిత్రుడు శ్రీనివాసరావుకి, పెద్దలు గౌరవనీయులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు, పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే సోదరులు కన్నబాబు గారు, మరి డిపిఆర్ గారు, మరి శ్రీనివాసు వాళ్ళ సోదరులు ఇద్దరు ఒక మంచి కార్యక్రమంలో మరి ఈరోజు అందరూ ఇక్కడ కలవటం జరిగింది. ఇప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు ఈ దేశంలో మరి రాజకీయ వ్యవస్థ గురించి చెప్పాడు మన శ్రీనివాస్ గారు మాట్లాడేటప్పుడు. అంటే ఈ సమాజాన్ని బాగు చేయాలన్నా పాడు చేయాలన్నా ఒక్క వ్యవస్థదే బాధ్యత కాదు. అది దాంట్లో రాజకీయ వ్యవస్థ అవ్వచ్చు, లేకపోతే పత్రికా రంగం అవ్వచ్చు, వ్యాపార సంస్థ అవ్వచ్చు, అందరూ భాగస్వామ్యంతో ఈ సమాజం వ్యక్తులు మాత్రమే ఆ వ్యవస్థ అంతా కూడా తప్పని చెప్పడానికి వీల్లేదు. ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు స్వార్థమైనటువంటి వ్యక్తులు ఉండొచ్చు.
అంతేగాని వ్యవస్థను తప్పుపట్టడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. ప్రతి వ్యవస్థలోని తప్పప్పులు అనేవి ఉంటాయి, మంచి చెడ్లు అనేటువంటివి ఉంటాయి. వ్యక్తులకి మాత్రమే పరిమితమైన తప్పితే వ్యవస్థను తప్పడం అన్నటువంటి పని లేదు. వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఏమైనా ఉంటే మనం సరిదిద్దవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది. ప్రభుత్వంలో జరిగేటువంటి కానీ ప్రజాప్రతినిధులు కానీ అన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపడంతో పాటు మంచిని కూడా సమర్థించవలసినటువంటి బాధ్యత పత్రికా రంగానికి ఉండాలి. అది బాధ్యత. మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ దేశంలోని తెలుగు మీడియాకు అత్యధిక ప్రాధాన్యత ఉందన్నారు. ఇక్కడ పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. పెన్ పవర్ పత్రిక స్థాపిస్తున్న యాజమాన్యానికి, దీనిలో ఉన్న జర్నలిస్ట్ మిత్రులకి, సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కాకినాడలో మరొక పత్రిక వచ్చి చేరుతూ ఉంది. మన జిల్లాలో సుమారు 40 చిన్న పత్రికలు నడుస్తున్నాయని చెప్తున్నారు. ఇవాళ పత్రికా రంగం చాలా విస్తారంగా, మీడియా కూడా చాలా విస్తారంగా ముందుకెళ్తోంది. ప్రత్యేకించి తెలుగు మీడియా దేశంలో ఎక్కడా లేని విధంగా చాలా సెన్సేషనల్గా మారి పనిచేస్తుందని జాతీయ స్థాయి నాయకులు కూడా ప్రస్తావిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భంలో మన కాకినాడలో పెన్ పవర్ ఏర్పాటు చేయడం అంటే ఇది చాలా అభినందించిన విషయం. అంతేకాకుండా వారిపైన చాలా బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా పత్రికకి ఒక సామాజిక బాధ్యత ఉంటుంది. వ్యక్తుల పట్ల కాకుండా వ్యవస్థ పట్ల గౌరవం ఉండాలి, వ్యవస్థ లోపాలని చూడాలి. పత్రిక పెరిగితే, పత్రిక క్రెడిబిలిటీ పెరిగితే అప్పుడు ఆ సంస్థ కూడా క్రెడిబిలిటీ పెరుగుతుందని చెప్పి నేను భావిస్తూ, ఒక జర్నలిస్ట్గా మీలో ఒకటిగా ఈ పత్రిక దినదిన ప్రవర్తమాన వాళ్ళని తెలియజేస్తూ తప్పకుండా ఇది విజయవంతం కాగలదని అభిలషిస్తూ మనందరి తరపున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వం అధికారులకు దృష్టికి తీసుకువెళ్లేందుకు మీడియా పాత్ర ఎంతో ఉందన్నారు. పత్రిక అదేవిధంగా SLT టీవీ ఛానల్ ప్రారంభం సందర్భంగా యాజమాన్యానికి, అదేవిధంగా అందులో పనిచేస్తున్న సిబ్బందికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలు దుమ్ముత్ర గారు మాట్లాడారు, అదేవిధంగా నెహ్రూ గారు కూడా మాట్లాడారు, చెప్పడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్లు, తప్పులైనా జరిగితే ప్రజలు తెలియపరచడం, ముఖ్యంగా ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి కానీ అధికార దృష్టికి కానీ తీసుకెళ్లే బాధ్యత ఈ యొక్క పత్రికలు కానీ టీవీ ఛానల్ కానీ వహిస్తే ప్రజలకి సేవ చేసినట్టు ఉంటుంది. తప్పకుండా ఆ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క దినపత్రిక నడుస్తుందని, అదేవిధంగా టీవీ ఛానల్ కూడా నడుస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అదేవిధంగా మీడియా పరంగా చెప్పాలంటే, ముఖ్యంగా కాకినాడ పట్టణానికి కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ చెప్పాలంటే, మీడియా కానీ విలేకరు కానీ అంటే ఒక రకమైన భయం ఏర్పడుతుంది. మంచోళ్ళు ఉన్నారు, ఇందాక త్రిమూర్తి గారు చెప్పినట్టు వ్యవస్థలందరినీ మనం తప్పట్టకూడదు, కొందరు ఉన్నారు అని చెప్పేసి అని. ఆ కొందరు వల్ల అందరికీ తప్పు వస్తుంది, అందరికీ చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు కొందరు విలేకరులు ఉన్నారు అంటే కాకినాడ పట్టణంలో నేను పేరు చెప్పిన ఇక్కడ వాళ్ళు అందరికీ తెలుసు, విలేకరు డయాస్ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. విపరీతంగా విలేకరు అంటే ఒక రకం భయం ఉంది. అంటే భయం కానీ భక్తి కానీ, రాస్తాడు విలేకరు అంటే రాస్తాడు, ఆయన తప్పు జరిగినా రాస్తాడు, మంచి జరిగినా రాస్తాడు అంటే ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. కానీ దాన్ని అవకాశంగా తీసుకుని బ్లాక్మెయిల్ చేసి ఒప్పును కూడా తప్పు కింద చూపించగల కెపాసిటీ మాకు ఉందని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్న విలేకరులు కూడా కాకినాడలో ఉన్నారు. దయచేసి శ్రీనివాస్ గారు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అటువంటి జరుగుతున్నా కూడా ఒక కాలం పెట్టి పలానా విలేకరు ఎలా చేస్తున్నాడు అని చెప్పేసి కూడా మీరు రాస్తే మేము అందరం సంతోషిస్తాం. అంటే ప్రజలు కూడా సంతోషిస్తారు. చెప్పలేని పరిస్థితి కనుక దాన్ని కూడా మీరు చేస్తే చాలా మట్టుకి ప్రజలకు సేవ చేస్తూ అవుతాం మనందరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటే, ఇక్కడ చాలా మంది మంచి విలేకరులు ఉన్నారు. నేను అందరినీ అంటున్నాను కదా, కొందరు ఉన్నారు. జిల్లా పౌర సంబంధాధికారి ఎం ఫ్రాన్సిస్ మాట్లాడుతూ మీడియా పోర్ట్ ఎస్టేట్ అని, ఇది సామాజిక రుగ్మతలను తొలగించేందుకు కృషి చేయాలని సూచించారు. మీడియా అనేటువంటిది ఫోర్త్ ఎస్టేట్గా దాని యొక్క రోలు సమాజంలో
సామాజిక మార్పులు తీసుకురావడం, సామాజిక రుగ్మతలను తొలగించడంలో కూడా మీడియా ఒక వైటల్ రోల్ ప్లే చేస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఎస్పెషల్లీ ఇప్పుడు కామన్ మ్యాన్కి మనం మొట్టమొదటిగా అందించవలసింది ఏంటి అంటే ఛానల్ ద్వారా కానీ న్యూస్ పేపర్స్ ద్వారా కానీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ అందించవలసినటువంటిది ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్, ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ కావాలి. వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇమ్మీడియట్గా మనం అందించగలిగినటువంటిది ఈ ఛానల్స్ కానీ లేకపోతే న్యూస్ పేపర్ ద్వారా కానీ మనం అందించేటువంటి పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తే ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయింది. ఇప్పుడు యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా గ్లోబల్ విలేజ్, ప్రపంచంలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా మన ఇంట్లో కూర్చొని చూసేటువంటి అవకాశం ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఆ విధంగా ఈ యొక్క ఛానల్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ ప్రజలకు అవసరమైనటువంటి సమాచారాన్ని అందించడంలో వాళ్ళు ప్లే చేసేటువంటి రోల్ను కూడా మనం చూస్తున్నప్పుడు ఇటు ప్రభుత్వ పరంగా కూడా అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు అమలు జరిగేటప్పుడు అది ఏ విధంగా అమలు జరుగుతున్నటువంటిది అనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు గమనిస్తుంది. దాన్ని ఏంటంటే ఫీడ్బ్యాక్ రూపంలో మీడియా నుంచి కూడా మాకు అవసరమైనటువంటి సమాచారం ఎప్పటికప్పుడు తీసుకోవడం, వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని, అంటే ఇంతకుముందు మాట్లాడినటువంటి వారు పెద్దలు కూడా చెప్పారు అనేక లోటుపాట్లు ఉంటున్నాయనేటువంటి ఆ విషయాలు కూడా మనం మీడియా నుంచి తీసుకుని వాటి మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం కూడా, అంటే ఒక ఫీడ్బ్యాక్గా తీసుకోవడం, దాని మీద ప్రభుత్వం కూడా రెస్పాండ్ అవుతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కానీ లేదా స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ కానీ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం, అది కరెక్టా కాదా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడంలో ఈ విధంగా మనం చేసేది ఏమిటంటే ఫీడ్బ్యాక్ తీసుకోవడం ద్వారా అటు ప్రజలకు సేవ చేయడంలో కూడా ఈ మీడియా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అదే చార్టర్డ్ అకౌంటెంట్ బోడా ఆనంద్ మాట్లాడుతూ ఇంటర్నెట్ ను మారుమూల గ్రామాలకు తీసుకువెళ్లేందుకు సైతం ఛానల్ అధినేత ఎస్ఎల్టీ బ్రాడ్బ్యాండ్ ను ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. చైర్పర్సన్ జయలక్ష్మి కో ఆపరేటివ్ సొసైటీ బి విశాలాక్షి మాట్లాడుతూ వ్యాపారం చేయాలంటే ధైర్యం అవసరమని, అటువంటిది ఒకేసారి ఛానల్ పేపర్ ప్రారంభించామంటే ఎంతో ధైర్యం ఉండాలన్నారు. ఏదైనా ఒక వ్యాపారం చేయాలి అంటే ముందు ధైర్యం కావాలి మనిషికి. ఏంటంటే ఒక ముందుకు వెళ్ళాలి అంటే ప్రతిదానికి కూడా సమాధానం చెప్పగలిగి ఉండాలి. ఎంతో పెన్ పవర్ అంటే అందులోనే ఉంది. చాలా ఆయన అంత ధైర్యంగా పెట్టి దీన్ని తీసుకురావడం అంటే చాలా కష్టం. ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ముందు అందరూ ముందుకు వస్తున్నారు. తర్వాత మరి కొన్ని ఏదైతేనే దానికి వెనక్కి వెళ్తున్నారు. అలా కాకుండా చాలా ఏంటంటే ఇది చాలా కష్టమైనటువంటి పని. దీన్ని ఎలాగైతే వీళ్ళు చేయాలంటే అలాగే కొంచెం అందరి సహకారాలు తీసుకొని ప్రజలకి కొంత వాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా చేయాలి అని చెప్పి ఈ శ్రీనివాసరావు గారిని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో అత్తిలి సీతారామస్వామి, చెట్టిబత్తుల రాజబాబు ప్రసంగిస్తూ అధినేత శ్రీనివాసరావు సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ డి నాగభూషణం తదితరులు ప్రసంగించారు. మరి మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎంత కాంపిటీషన్ పోటీలో ఉన్నదో మనందరికీ కూడా తెలిసినటువంటి వాస్తవం. ఏదైనప్పటికీ కూడా కష్టమైనటువంటి ఫీల్డ్లోంచి కష్టమైనటువంటి మార్గం నుండి గమ్యానికి చేరుకున్నవాడే గొప్ప వ్యక్తి అవుతాడు. కాబట్టి పాత్రికేయులు వర్మ, అంజిబాబు, ఛానల్ పేపర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొత్తగా పెన్ పవర్ పేపర్ కావచ్చు, అలాగే ఎస్ఎల్టీ ఛానల్ కావచ్చు, కొత్తగా ఆ రంగంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక 100 మంది కన్నా పాత్రికేయ మిత్రులకు ఉపాధి దొరుకుతుందని నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మాసాలన్నింటిలోకి కూడా కార్తీక మాసం ఎంతో శ్రేష్టమైందని చెప్పి మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించడం జరిగింది. అలాంటి కార్తీక మాసంలో శ్రీ లక్ష్మీ త్రయంబకేశ్వర ఛానల్ పెన్ పవర్ పేపర్ అంటే సాధారణంగా ఛానల్ ఉండి పేపర్ ఉన్న పత్రికలు ఛానల్స్ కూడా చాలా హై పిచ్లో ఉన్నాయి. ఈ యొక్క శ్రీనివాసరావు గారు అలాగే వాళ్ళ బ్రదర్ నాగబాబు వీళ్ళిద్దరు ఆలోచనలు కూడా అంటే ఛానల్లో వచ్చిన న్యూస్ని తెల్లవారేసరికి పత్రికలో విశ్లేషించి ప్రజలకు మరింత చేరువ తీసుకురావడానికి ఈ కార్యక్రమం చేపట్టడం చాలా
ఆనందించదగ్గ విషయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా ఎస్ఎల్టీ ఛానల్ పెన్ పవర్ పేపర్ ప్రారంభోత్సవం. హాజరైన అతిరథ మహారథులు. న్యూస్ ఛానల్ నిర్వహణ కత్తి మీద సాము. ఎస్ఎల్టీ ఛానల్ ప్రారంభోత్సవంలో జ్యోతుల ఉవాచ. తప్పు ఒప్పులపై సరైన రీతిలో స్పందించాలి. రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తుల ఉద్ఘాటన. దేశంలోనే తెలుగు మీడియాకి అత్యంత ప్రాధాన్యత. మాజీ ఎమ్మెల్యే కురసాల వెల్లడి. ప్రజలు ప్రభుత్వానికి మధ్య వారధి మీడియానే. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.